అసలు భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్ సమస్యలు ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఈ మధ్యన మనకి లవ్ మ్యారేజెస్ కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ లవ్ మ్యారేజెస్లో అయితే అడ్జస్ట్మెంట్ ఇంకా వాస్తవానికి బాగుండాలి, కానీ ఎందుకని ఉండట్లేదు? ఎందుకంటే లవ్ మ్యారేజ్లో రియల్ రోల్స్ అప్పుడు కనపడవు. ఎందుకంటే నిజమైన సెట్టింగ్లో ఉండరు కదా, ఇట్స్ ఓన్లీ ఇమాజినేటివ్ రోల్స్. మెయిన్గా ఎక్స్పెక్టేషన్స్ కిల్ రిలేషన్షిప్స్. ఎలా అంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి భార్యాభర్తలు కలిసి ఉండాలి, నీ భర్త ఇలా చేస్తాడు, నీ భార్య ఎలా చేస్తుంది, ఇవన్నీ రోల్స్ పెట్టున్నారు. అది వాళ్ళు చేస్తారని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అందుకే మనం పెళ్ళిని ఆడంబరంగా చేస్తాం, అదేదో పెద్ద ఈవెంట్ అయినట్టు. ఆడంబరంగా ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరు కలిసి ఒక 10 ఏళ్ళు అనేది అయినాక అప్పుడు చేసుకోవచ్చు. ముందు అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. అంటే మన ఐడియా ఆఫ్ మ్యారేజ్ చాలా ఫాల్స్ ఫౌండేషన్. నువ్వు ఉండేవలసిన వ్యక్తితో నీకు అవగాహన లేదు కదా అసలు. అతను ఎలా ఉంటాడో, ఆమె ఎలా ఉంటుంది. స్త్రీ పురుషులని కాదు, ఇద్దరు ఒకలాగానే ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా ఆవిడ ఇలా చేయాలని ఆయన అనుకుంటాడు, మా ఆయన ఇలా ఉండాలి, నాకు సినిమా ఏవో అలా అనుకుంటారు. అది ఎప్పుడు జరగదు. వాళ్ళకున్న ప్రయారిటీస్ ఉంటాయి. అతను హీజ్ అ డిఫరెంట్ ఇండివిజువల్. అసలు యాక్చువల్గా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు. అంటే బోత్ ఆర్ సైకలాజికల్లీ వెరీ డిఫరెంట్ పీపుల్. అందుకే ఇంట్రెస్ట్ వేరుంటాయి, కాన్వర్జేషన్స్ వేరుంటాయి, అభిరుచులు వేరుంటాయి, చాలా వేరుంటాయి. కానీ కలిసి ఉండొచ్చు, కానీ అవగాహన ఉండాలి. ఏ రిలేషన్షిప్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు నీకు పిల్లల్ని పెంచడం తెలియకపోతే పిల్లలు ఎలాగ తయారవుతారు చెప్పండి? ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, పేరెంట్స్కి పిల్లల్ని పెంచడం తెలీదు. వాళ్ళు ఎంత రెస్ట్రిక్ట్ చేస్తారు, అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తారు, నీకు అది రాదు, ఇది రాదు. అట్లా ఉంటే మైండ్ ఎలా ఉంటుంది? పిల్లల్ని చాలా అబ్యూస్ చేస్తారు. సేమ్ థింగ్ విత్ ఇక్కడ కూడా భార్యాభర్తలనే కాదు, ఏ బంధమైనా అంతే. పరస్పర రెస్పెక్ట్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. దాట్ ఈజ్ వన్ థింగ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే గ్యాస్ని వదిలేసి వైర్ని వెలిగించినట్టు ఇట్ బ్లాస్ట్ అయిపోతుంది. నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం సినిమా తీసుకెళ్తారని వెయిట్ చేస్తూ డిసప్పాయింట్మెంట్ పెరుగుతా ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈవినింగ్ 6ంటికి రాలేదనుకో వస్తానని, ఎలా ఉంటుంది అమ్మాయి పరిస్థితి? ఎక్స్పెక్టేషన్ చాలా ఉండింది, డిసప్పాయింట్మెంట్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. అందులో ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ని నువ్వు ఎలాగ కంట్రోల్ చేస్తావు అనేది. ఇమోషన్ షుడ్ నాట్ కంట్రోల్ యూ.